గత 20 సంవత్సరాల క్రితం లయన్స్ క్లబ్ ఆఫ్ హన్మకొండ 1000 పిల్లర్స్లో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మాస్టర్ ఆఫ్ సెరమనీ లయన్ పెండం వేణుమాధవ్ గారు నన్ను లయనిజానికి పరిచయం చేసి మరి మీ అందరితో కలిసి సేవ చేసే అవకాశం కల్పించినటువంటి మా హోమ్ క్లబ్ సభ్యులందరూ కూడా పేరు పేరున నేను హృదయపూర్వక కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. గత ఎస్విడిజిగా ఎలక్ట్ అయిన సందర్భంలో నా విన్నట్టు ఉండి ముఖ్యంగా ఏకగ్రీవంగా ఎన్నిక చేయడం కోసం మొదటి నుంచి నిర్ణయం తీసుకున్నటువంటి లయన్ వెంకటేశ్వరరావు గారు, అదేవిధంగా పీడీజీ పెద్దలందరి సహకారంతో నన్ను అప్పుడు ఎస్పీడీజీగా ఎన్నుకోవడం, మరి నాతో పాటు కాంటెస్ట్గా ఉన్నటువంటి అప్పుడు లీడర్స్ అందరూ కూడా నాకు మద్దతు తెలపడం, వారందరూ కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మిత్రులారా, మరి నా యొక్క ఈ సేవా ప్రపంచం 20 సంవత్సరాల నుండి నడుస్తుంది. లయనిజమే కాకుండా శాంతి సర్వీస్ సొసైటీ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి గత 30 సంవత్సరాలుగా సేవ, నా వృత్తి ప్రవృత్తి కూడా రెండు కూడా సేవకు సంబంధించినటువంటి కార్యక్రమాలు. మరి గత 2 సంవత్సరాల నుండి కూడా నేను మీ వెంబడి ఉండుకుంటూ మీతో కలిసి పనిచేసుకుంటూ అప్పుడు ఎస్పీడీగా ఉన్నటువంటి సమయంలో కుందూరు వెంకటరెడ్డి గారు చాలా ప్రోత్సహించారు. మరి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పుడు గవర్నర్ డాక్టర్ చంద్రశేఖర్ ఆర్య గారి ప్రోత్సాహం, ప్రోద్బలం, అంటే మేము అప్పుడు ఎంత పోటాపోటీగా పోటీ చేశామో అంతకంటే ఎక్కువ ఆత్మీయతోటి ఈరోజు కలిసి పనిచేస్తున్నాం, కలిసి తిరుగుతున్నాం. మరి ఈ అవకాశం కల్పించింది మరి మీరందరూ. మరి మీ అందరి తరఫున, మరి నా తరఫున, మా కుటుంబం తరఫున కూడా మన గవర్నర్ గారికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నా. ముఖ్యంగా నా గెలుపు కోసం ఆహర్నిశలు కృషి చేసినటువంటి మా కుటుంబ సభ్యులు కరుణాకర్, మీకు అందరికీ తెలిసే ఉంటాడు. కరుణాకర్ మా అన్నయ్య కొడుకు. నన్ను అన్న అని పిలుస్తాడు, మీకు బాబాయ్ అని చెప్తాడు. అంటే నేను చిన్నతనం నుండి మా అన్నయ్య వాళ్ళ దగ్గర చదువుకున్నా, అక్కడ ఉన్నా కాబట్టి వారికి అన్నాన్ని పిలవడం అలవాటు. సో నేను కాంటెస్ట్ ఉన్నప్పటి నుండి కూడా నా వెంబడి నా గెలుపు కోసం కృషి చేసినటువంటి కరుణాకర్ కూడా నేను అభినందన తెలియజేస్తున్నా, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా నా జీవిత భాగస్వామి, సరే ఆమెకి ఇష్టం ఉన్నా లేకున్నా నేను పోటీకి రావడం జరిగింది. ఒక సందర్భంలో నువ్వు చేసే పనే సేవా కార్యక్రమం కదా, ఇంకా మళ్ళా అంతకంటే ఇంకా ఎక్కువ ఏం చేయగలుగుతావు, ఈ సంస్థ కూడా అదే కదా, లైనిజం కూడా అదే కదా. గవర్నర్ అనేది మరి ఉన్నటువంటి పరిస్థితులలో అంటే ఆమె చూస్తుంది కదా, అంటే మనం ఒక పొజిషన్ రావాలంటే లైనిజంలో ఎంత ఖర్చు పెట్టాలి, ఏం చేయాలి అనేది ఆమె అర్థం చేస్తున్నది కాబట్టి సో ఇక నాకే వదిలేసింది. సో నీ ఇష్టాన్ని నేను కాదనను, నీకు అవకాశం ఉంటే వెళ్ళు చేసుకో అని చెప్పడం, మరి నాకు సహకరించినటువంటి మనతో కూడా ధన్యవాదాలు. నేను ఈ రోజు కాదు, నా జీవితం ఉన్నంత వరకు కూడా లైనిజంలో సేవ చేసుకుంటూ మీ అందరికీ ఉంటానని హామీ ఇస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా యొక్క పదవికి నేను తప్పక న్యాయం చేస్తానని చెప్పి